ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. దావూద్ ఇబ్రాహింని చంపడానికి అజిత్ దోవల్ అండ్ టీం ఒక ప్లాన్ వేశారు. ఈ వాజ్ నాట్ అ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, అప్పుడు ఈ వాజ్ ఐబీ, సీనియర్ ఐబీ ఇన్ఫిషియర్. క్లిఫ్టన్లో ఉంటుంది, సేమ్ ఏరియా పాకిస్తాన్లో, క్లిఫ్టన్లో, కరాచీలో, వెరీ పాష్ ఏరియా, అండర్ ఐఎస్ఐ ప్రొటెక్షన్. కానీ ఒకరోజు ఆయన దుబాయ్కి వెళ్ళడానికి ప్లాన్ వేసుకున్నారు. ఈజ్ రెగ్యులర్లీ దుబాయ్కి వెళ్తాం. మన షార్జాల ముందు క్రికెట్ నడుస్తున్నప్పుడు యూ కెన్ సీ దావూద్ ఇబ్రాహిం ఇన్ దోస్ ఫేమస్ వీడియోస్. అందులో బాలీవుడ్ స్టార్స్ ఉన్నారు, అందరు ఉంటారు. బాలీవుడ్ ఫైనాన్సింగ్ అంతా దావూద్ ఇబ్రాహిం నుంచే నడుస్తుండే. మీరు చూడండి, గుల్షన్ కుమార్ చంపిన కాంట్రవర్సీ నుంచి మిగతా అన్నీ చూస్తే కంప్లీట్ డీ గ్యాంగ్ ఫండింగ్ ఉంటుండే మన దగ్గర. దాని తర్వాత ముంబై బ్లాస్ట్ కానివ్వండి, దాని తర్వాత జరిగిన చాలా మటుకు టెర్రర్ ఇన్సిడెంట్స్లో దావూద్ ఇబ్రాహిం చేయొద్దని తెలిసిపోయింది మనకి. దావూద్ ఇబ్రాహింని వాడుకున్నారు ఐఎస్ఐ, ఆర్డీఎక్స్ ల్యాండ్ చేయడానికో లేకుంటే ఫండింగ్ తీసుకురావడానికో, సినిమాలతో ఫండింగ్ చేసింది. నేను ఆర్వీఎస్ మనీ అని చెప్పి ఫార్మర్లీ అండర్ సెక్రటరీ ఆఫ్ హోమ్, రిటైర్డ్, ఆయన పద్మశ్రీ వచ్చింది రీసెంట్లీ, ఆయన పద్మశ్రీ ఇచ్చారు. ఆయన నేను ఇంటర్వ్యూ చేశాను 2-3 సార్లు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా, దెన్ ఐ వాజ్ ద సిఇఓ ఆఫ్ జనం టీవీ, సిఓ జనం టీవీ, మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, సురేష్, ఐ వాజ్ పోస్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సో అండ్ సో మినిస్ట్రీ, ఆబ్వియస్లీ హోమ్ మినిస్ట్రీ ఇన్ ముంబై, సినిమా ఫండింగ్ గురించి తెలుసుకోవడానికి. అండ్ ఈ వాజ్ గివెన్ అ పోస్ట్ ఇన్ ద సెన్సార్ బోర్డ్, అక్కడ సెంటర్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సూపర్విజన్, నాట్ యాక్చువల్ సెన్సార్. ఆయన అన్నారు, నా పని ఏముంటుండే అంటే ఫైనాన్సింగ్ తెలుసుకోవడానికి. అండ్ ఈ వాజ్ సెయింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫైనాన్సింగ్ మలయాళం సినిమాలు కూడా నడుస్తుండే, హిందీ కాకుండా కూడా. 50 కోట్లు ఒక సినిమా అనౌన్స్ చేసింది. ఆ టైంలో 50 కోట్లు అంటే పెద్ద అమౌంట్. అనౌన్స్ చేసి హీరోకి 5 కోట్లు లేకుంటే 3 కోట్లు, హీరోయిన్కి 1 కోటి, మిగతా అందరికీ డబ్బులు పంచిపెట్టేస్తారు. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ కాదు. దాని తర్వాత వచ్చిన మనిషి కనిపించడు, ప్రొడ్యూసర్ లేడు, డైరెక్టర్ లేరు, ఎవరు లేరు. బ్లాక్ మనీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది, రిటర్న్ వచ్చేస్తుంది మళ్ళీ. అది ఆ 3 కోట్లు ఇచ్చినోడు 20 లక్షలు పెట్టుకొని మిగతా డబ్బులన్నీ లీగల్గా ట్రాన్స్ఫర్ చేసేస్తారు వాపస్. ఇది జరుగుతుంది. సో దావూద్ ఇబ్రాహిం రోల్, ఎస్, చాలా మటుకు మన దేశంలో జరిగిన టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ అండ్ కనెక్షన్. కానీ దాంట్లో అతీక్ అహ్మద్ రోల్ ఒకటి ఉంది, ఇది చూసుంటారు. అతీక్ అహ్మద్ వాజ్ అ గ్యాంగ్స్టర్ ఇన్ యూపీ. ఫుల్పూర్ అనే కాన్స్టిట్యున్సీ ఉంది, కవిత గారు, మీరు వినుంటారు. ఆ ఫుల్పూర్ కాన్స్టిట్యున్సీలో 3 సార్లు ఎలక్షన్ గెలిచిన మనిషి పేరు జవహర్ లాల్ నెహ్రూ. ఇట్ వాజ్ ద కాన్స్టిట్యున్సీ ఆఫ్ ద గాంధీస్, అంటే నెహ్రూ గాంధీ ఫ్యామిలీ. ఒక టైంలో అక్కడి నుంచి ఐ థింక్ ఇట్ వాస్ వీపీ సింగ్ హూ వన్ ఫ్రమ్ దేర్. కానీ అక్కడి నుంచి అతీక్ అహ్మద్ ఇండిపెండెంట్గా 3 సార్లు గెలిచారు. ఆయన 17 సంవత్సరాలు ఉన్నప్పుడు స్కూల్లో ఫెయిల్ అయిన తర్వాత ఎగ్జామ్లో ఫస్ట్ మర్డర్ 17 ఇయర్స్లో చేశారు. ఆఫ్టర్ దట్ ఆయన మీద 100 మర్డర్ కేసెస్లు, ఎక్స్టార్షన్, కిడ్నాపింగ్ అన్నీ ఉన్నాయి. ఆయన జైల్లో తీసుకెళ్ళి, ఆయన చాలా టైం జైల్లో ఉంటుండే, ఎందుకంటే ప్రొటెక్షన్ జైల్లో బెటర్ ఉంటుందని చెప్పేసి. బయట ఉంటే చంపేస్తారు. కరెక్ట్గా అదే జరిగింది, సినిమాలు కూడా చూపిస్తారు. కోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు చంపేశారు. సో కనెక్షన్ వెస్ కరెక్ట్. హీ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫేక్ కరెన్సీ. అది మనం వీ హ్యావ్ టు గివ్ అ లైసెన్స్, వీ హ్యావ్ టు గివ్ అ ఫ్రీడమ్ ఫర్ దాట్. అది సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. ఎవరో తల మీద పెట్టాలి కాదని చెప్పి అతీక్ అహ్మద్ తల మీద పెట్టేశారు. కానీ ఈ వాజ్ పక్కా గ్యాంగ్స్టర్. సమాజ్వాదీ పార్టీ తర్వాత, దానికన్నా ముందు అప్నా పార్టీ అని ఒక పార్టీ ఉండే. ఇప్పుడు అనుప్రియ యాదవ్ అని చెప్పి వీళ్ళ క్యాబినెట్లో, మోదీ గారి అనుప్రియ పటేల్ మోదీ గారి క్యాబినెట్లో, హర్ ఫాదర్ హెడ్ సెట్ అప్ ద పార్టీ ఆ టైంలో. సో దీనికి చాలా స్టోరీస్ ఉన్నాయి కవిత గారు. ఇట్ గోస్ లైక్ బ్రాంచెస్. మీరు చూస్తుంటారు సీన్లో చూపిస్తారు కనెక్షన్స్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్, ఎక్కడి నుంచి వస్తుంది అనేది, ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉంది చెప్పేసి. సో పాకిస్తాన్ ఐఎస్ఐలో కూడా చాలా మటుకు వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఆఫీసర్ని కూడా మనం టార్గెట్ చేశాం. చాలామందిని చంపిన దానికి న్యూస్ ఎప్పుడు బయటికి రాలేదు. ఇట్ ఈస్ ఓన్లీ ద గ్యాంగ్స్టర్స్ కిల్డ్ బై అన్నోన్ మెన్. ఆ షాప్లో కూర్చొని పనిచేస్తున్నాడు, దానికన్నా ముందు హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కిల్లింగ్ అన్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్. కానీ కరెక్ట్గా ట్రేస్ చేసి వాళ్ళు కొడుతున్నారు. ఎవరు చేస్తున్నారు మనకు తెలియదు. పాసిబ్లీ సుపారీ ఉందంటే సుపారీ ఉండొచ్చు చెప్పచ్చు మనం. కానీ ఏదైనా కానీ దురంధర్ అనే సినిమా ఇప్పుడున్న ఆడియన్స్ చూడాల్సింది. ఎందుకంటే ఇంకేం లేదు, ఐఎమ్ నాట్ సెయింగ్ డోంట్, మీరు ఒక మోదీ భక్తుగా మారిపోతారో లేకుంటే మీరు ఒక యాంటీ ముస్లింగా మారిపోతారు కాదు. ఇట్ షోస్ యూ ద రియాలిటీ. సినిమాటిక్ లిబర్టీ ఉంది దాంట్లో, చాలా మటుకు తీసుకున్నారు. ఎస్, కానీ ఆదిత్య ధర్ చేసిన టైట్ స్క్రీన్ ప్లే, 4 గంటల సేపు, అంటే ఆల్మోస్ట్ 4 hours ఇన్ మూవీ కూర్చుంటే కూడా మీకు 4 hours అని అనిపించదు ఎప్పుడు. సరే, వైలెన్స్ కొంచెం ఎక్కువ ఉంది కొన్ని ప్లేసెస్లో, లాస్ట్లో ఆ ఫైట్, ద ఎండింగ్ క్లైమాక్స్ కొంచెం డ్రాగ్ అవుతుందని అనిపించవచ్చు. కానీ ఫైనలీ థియేటర్ బయటకు వచ్చినప్పుడు కూడా మీకు అనిపిస్తుంది, ఎస్,
స్టోరీ బాగా చెప్పారు. ఐ థింక్ ఈవెన్ రామ్ గోపాల్ వర్మ ఒక రివ్యూ రాశారు అని Exactly. చెప్పారు దాని గురించి. సేయింగ్ ఆఫ్టర్ దురంధర్ అండ్ బిఫోర్ దురంధర్ అని చెప్పి ఇండియన్ సినిమా మారిపోతుంది ఇప్పటి నుంచి అని చెప్పేసి పాసిబ్లీ కరెక్ట్. అంటే ఒక సినిమా ఎట్లా తీయాలని ఆదిత్య ధర్ క్లియర్గా చూపించారు. దట్ యూ కెన్ రైట్ ఎ వెరీ టైట్ స్క్రీన్ ప్లే, కనెక్ట్ విత్ జరిగిన ఇన్సిడెంట్స్ అండ్ కనెక్ట్ విత్ ప్రెజెంట్ వరల్డ్ అండ్ కాస్టింగ్. ఐ థింక్ యాక్టింగ్ వైజ్ బ్రిలియంట్. రణ్వీర్ సింగ్కి దీంట్లో చాలా మటుకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు. పార్ట్ 1లో బహుశా అక్షయ్ కన్నా ఆ క్రెడిట్ కొట్టేశారని చెప్పిన దాన్ని ఒక కాంపెన్సేట్ చేయడానికి ఆదిత్య ధర్ గారు కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చారు. బట్ ఐ థింక్ ద బెస్ట్ డైలాగ్స్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే మాధవన్ దీంట్లో యాజ్ అజయ్ సాన్యాల్. అన్రిస్ట్రైన్డ్ ఒక సిగరెట్ తీసుకొని అండ్ వెరీ సట్లీ మీరు ఒక సీన్ ఉంది దాంట్లో, చాలామంది దాన్ని కనెక్ట్ చేయరు. ఐసీ ఒక ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్క్రాఫ్ట్ డోర్ దగ్గర నిలబడి ఈ స్మోకింగ్ అ సిగరెట్. ఓకే, దట్ షోస్ అ సాటిస్ఫాక్షన్ దట్ ఐ గాట్ రిడ్ ఆఫ్ ద గోస్ట్ ఆఫ్ కండహార్ IC-814. నేను అక్కడ ఆ చాప్టర్ నేను ముగించేశానని చెప్పి చూపించడానికి బహుశా ఆ సీన్ ఉందన్నమాట అక్కడ. కానీ బహుశా మన ప్రేక్షకులు కొంతమందికి తెలియకపోవచ్చు అది ఎందుకు, ఎస్పెషల్లీ ఈ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్. IC-814 ఎప్పుడో జరిగింది. కానీ ఐ థింక్ హిస్టరీని తీసుకొచ్చారు. పార్ట్ 3 ఉందా అంటే పాసిబ్లీ ఉండొచ్చు. బట్ అనౌన్స్మెంట్ లేదు. సో వీ హ్యావ్ టు సీ. బట్ ఐ థింక్ నేను రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినంత మట్టుకు బిఫోర్ ఆఫ్టర్ దురంధర్ అని చెప్పాను. కానీ ఒక సినిమాటిక్ ఇప్పుడు తెలుగు సినిమాలు కూడా తీసినప్పుడు ఒక బాహుబలి కానీ మీరు చెప్తారు ఇప్పుడు బాహుబలి బిఫోర్ అండ్ ఆఫ్టర్, ఎస్ ట్రిపుల్ ఆర్ చెప్పొచ్చు. సో అట్లానే ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. చాలా బాగా తీశారు.